హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన పేపర్ 1 ఈవీఎస్ సబ్జెక్ట్ పైన వీడియో చేశాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జంతువులు వాటితోటి మన జీవనాధారం గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. మన పూర్వీకుల ఆహారం ప్రధానంగా జంతువులు, దుంపలు. వ్యవసాయం కోసం ఉపయోగించే జంతువులు ఏవి అంటే ఎద్దులను ఉపయోగిస్తాం, దున్నపోతులను కూడా ఉపయోగిస్తాం. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ప్రయాణ వాహనం ఏది అంటే ఒంటె. అక్కడ వాళ్ళంతా ఒంటె పైన ప్రయాణం చేస్తారు. ఎడారి ఓడ అని దేనిని అంటారు అంటే ఒంటె. గొర్రెల్ని కాయడంలో కాపరులకు సహాయపడే జంతువు ఏది అంటే కుక్క. గొర్రెల కాపలాదారులకు బరువులు మోయడానికి సహాయపడే జంతువు ఏది అంటే గాడిద. రైతు మిత్రుల గురించి తెలుసుకుందాం. వానపాము, సాలెపురుగు, చీమ, టైక్రోగ్రామా అనే పురుగులు రైతులకి మిత్రులగా పనిచేస్తాయి. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలు తిని భూమికి బలాన్ని ఇచ్చి నేలను గుల్లబారేటట్లు చేసే జీవి ఏది అంటే వానపాము. నోటి నుండి దారాన్ని స్రవించి గూడు కట్టి పొలంలో పురుగులను, దోమలను తినే కీటకం ఏది అంటే సాలెపురుగు. పంట పొలాల్లో మొక్కలపై తిరుగుతూ ఉన్న పురుగులను, వాటి గుడ్లను తిని రైతుకు మేలు చేసేవి ఏవి అంటే చీమలు. పంట పొలాన్ని నాశనం చేసే ఎలుకల్ని చంపి తిని రైతులకు మేలు చేసే జంతువు ఏది అంటే పాము. ఏ జాతి పాములలో విషం ఉంటుంది అంటే నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, సముద్రపు పాము. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు సృష్టించిన సూక్ష్మజీవి ఏది అంటే టైక్రోగ్రామా. టైక్రోగ్రామా జీవితకాలం అంటే 1 వారం రోజు మాత్రమే బతికి ఉంటుంది. నెమలి ఈకలతో గిరిజనులు ఏమి తయారు చేస్తారు అంటే విసనకర్రలు. వాస్తవానికి పాములు పాలు త్రాగవు. జాతకాలు చెప్పించడానికి పంజరంలో బంధించబడే పక్షి ఏది అంటే చిలుక. దంతాల కోసం ఏనుగులను, చర్మం కోసం పులి, జింకలను చంపుతారు. వన్యప్రాణి రక్షక చట్టం ఎప్పుడు చేశారు అంటే 1971. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం జంతువులను వేటాడి నేరానికి పాల్పడిన వారికి ఎంతకాలం జైలు శిక్ష విధిస్తారు అంటే 3 నుంచి 7 సంవత్సరాల వరకు మరియు ₹1,00,000 జరిమానా విధిస్తారు. వివిధ జంతువులు, వాటి ఉపయోగం తెలుపు పట్టిక. ఆహారం కోసం కోడి, మేక, గొర్రె. రవాణా కోసం ఒంటె, గుర్రం, గాడిద, ఏనుగు, ఎద్దులను ఉపయోగిస్తారు. థ్యాంక్స్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.